చూడండి ఫ్రెండ్స్, జలగ అంటారు దీని పేరు. ఇది వచ్చేసి చెట్లను ఎక్కువగా మొలకలు అంటే మనం బూడిసినప్పుడు మొలకలు ఎత్తాయి కదా వారంలో వచ్చిన 2 ఆకుల మీద ఉండేటప్పుడు మొత్తం ఏరుకొని తినేస్తుంది. ఇది జలగ అంటారు మా ప్రాంతంలో. ఇవి చిత్తూరు జిల్లా నుంచి తిరుపతి ఏరియాల నుంచి పేడ ఎరువులో అంటే దెబ్బ ఎరువుల్లో వచ్చి ఇక్కడికి అభివృద్ధి చెందాయి. చూడు రోజుకి రోజుకి ఎంత పెద్దవి అయినాయో. ఇవి చెట్లు ఎక్కువ నాశనం చేయడం వల్ల పంట పొలం ఎక్కువ దిగుబడి తగ్గిపోతుంది. పురుగు చూడండి ఎట్లున్నది ఫ్రెండ్స్, చాలా భయంకరంగా ఉంటుంది ఇది. చూడండి, దీనిపైన జోమ్ అనేది వస్తుంది, అందువల్ల ఇది ఎక్కువ దూరం ప్రయాణిస్తూ ఉంటుంది. కొంతమంది తాబేలు పురుగులు అంటారు ఇట్లనే. ఎందుకంటే మనకు తాబేలు మాదిరి ఉంటుంది కాబట్టి తాబేలు పురుగులు అంటారు. తాబేలు పురుగు అది, ఇది జలగ. ఇది పారాడినా కానీ స్పర్శ అనేది తెలియదు అసలే. వీటికి మన శరీరం మీద పారాడతా ఎక్కినాయనుకో కాళ్ళకు కానీ అసలు శరీరం ఎక్కేటప్పుడు అసలే స్పర్శ అనేది కలగదు, మనకి తెలియదు, అది ఎక్కేది కూడా తెలియదు. అంత నిశ్శబ్దంగా ఎక్కుతుంది అన్నమాట. అందుకే స్పర్శ అనేది కోల్పోతుంది అన్నమాట దీనివల్ల. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా జలగ అనేది. ఇది ఎక్కువ ఎండ కాసిందని చనిపోతుంది. ఎందుకంటే ఈ జోమ్ అనేది చూడు, జోమ్ వస్తూ ఉంటుంది, జోమ్ మీద వెళ్ళిపోతుంది. ఎండ కాసినట్టు జోమ్ ఆరిపోయిందంటే పురుగు చచ్చిపోతుంది. చల్లకాలం ఏంటంటే ఎక్కువ అభివృద్ధి చెందుతుంది అనమాట. చల్లకాలానికి ఎక్కువ గుడ్లు పెట్టి పెరుగుతుంది. ఇప్పుడు గుడ్లు పెట్టింది ఇది మొత్తాన్ని చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటామండి, బాయ్.